బ్రిటన్లో డైరెక్ట్ ప్రత్యక్ష ఎలక్షన్ ఒక ఎత్తు, పరోక్ష ఎలక్షన్స్ మరొకటి ఎత్తు. ఈ కౌన్సిల్స్ అంటుంటారు, మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీ టైప్ కార్పొరేషన్స్ టైప్లో ఉన్నటువంటి. అక్కడ పెద్ద జనాభా ఏముండరు, టోటల్గా చూస్తే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూస్తే 1,00,000 అట్లా ఉంటారనమాట. ఓ రకంగా చెప్పాలంటే మన విశాఖపట్నం కార్పొరేషన్ టైప్లో టోటల్గా చూసుకున్న దాని జనాభా తక్కువ, మనకు సంబంధించిన రాష్ట్రంతో సమానం అది. కాకపోతే అక్కడ అందుకనే మెజార్టీలు చూసిన 20,000 మెజార్టీ వస్తే చాలా గ్రేటు. 1000, 2,000 మెజార్టీ లేకపోతే 500, 400 అట్లాంటి మెజార్టీతో రావడమే గ్రేట్గా ఉండేటటువంటి సిచ్యుయేషన్. కాకపోతే అక్కడ ఇప్పుడు క్రమంగా భారత్ నుంచి వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుండి వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు అక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. మన కామన్వెల్త్ సిటిజన్స్ కింద ఒక మంచి అవకాశం ఉంది. దాంతో మనకి ఓటేసేటటువంటి హక్కు ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు. అదే సందర్భంలో లోకల్ బాడీస్లో పోటీ కూడా చేయొచ్చు మన పాస్పోర్ట్ ఉంటే కనుక అక్కడ రిజిస్టర్ చేసుకుని. ఇప్పుడు అట్లాంటి దాంట్లో భారతీయులతో పోటీ పడుతూ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా గెలుస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఈ మధ్యకాలంలో వివిధ కౌన్సిల్స్ని గెలుచుకున్నారు. తాజాగా చూస్తే బ్రిటన్లోని బ్రైటన్ నగర కొత్త మేయర్గా బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినట్టు మహమ్మద్ అసదుగ్నమన్ ఎన్నికయ్యారు. ఇట్లాగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు అక్కడ.